ఎక్కిందంటే చాలు మనకి వెంటనే గుర్తొచ్చేది పారాసెటమాల్. బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవడం, ఏమాత్రం ఎక్కువ టెంపరేచర్ పెరిగినా ఇమ్మీడియట్గా మెడికల్ షాప్కి వెళ్ళి మనకు నచ్చిన ట్యాబ్లెట్ మనం తెచ్చుకొని వేసేయటమే. ఎందుకంటే ఫీవర్ని మనం ఎనీమీగా చూస్తాం. కానీ ఫీవర్ మీకు హెల్ప్ చేస్తుందని మీకు తెలుసా? దీని వెనక ఉండే సైన్స్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు జ్వరం అంటే ఏంటో అర్థం అవ్వాలంటే మన బాడీ థెర్మోస్టాట్ని ఎలా మెయింటైన్ చేస్తుందో అర్థం అవ్వాలి. సో మన బాడీలో ఉండే రెగ్యులర్ హీట్ని మెయింటైన్ చేసేది మన బ్రెయిన్. మన బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్ మన బాడీ టెంపరేచర్ ఎక్కువ తక్కువ అవ్వకుండా ఫిక్స్డ్గా ఉండేలా మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఇది బాగానే ఉంది. మరి జ్వరం అంటే ఏంటి? మన బాడీ ఎప్పుడైతే రెగ్యులర్ టెంపరేచర్ని కాకుండా అంతకంటే ఎక్కువ టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ కండిషన్ని మనము జ్వరము అంటాము. మరి ఈ జ్వరం అనే కండిషన్ ఎప్పుడు వస్తుంది? మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ మన బాడీ లోపల గుర్తించి దాన్ని అటాక్ చేసే టైంలో మన ఇమ్యూన్ సిస్టమ్ వాటిని బ్రేక్ డౌన్ చేసి పైరోజెన్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ పైరోజెన్స్ బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్ దగ్గరికి వెళ్ళి వీఆర్ అండర్ అటాక్ అని సిగ్నల్ ఇస్తాయి. ఇప్పుడు ఇమీడియట్గా మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందంటే హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి మన బాడీ షివరింగ్ అనే మెకానిజంని స్టార్ట్ చేస్తుంది. ఈ కండిషన్లో బాడీ వైబ్రేట్ అయ్యి హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా మన బాడీ ఉన్నదానికంటే ఎక్కువ టెంపరేచర్ పెంచుతుంది. ఇలా పెంచడం వల్ల బ్లడ్లో ఉండే పెథోజన్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగై కానీ ఏదైనా, అవి ఆ టెంపరేచర్లో నివసించలేవు. కాబట్టి మన బాడీ ఆ టెంపరేచర్ని ఒక వెపన్లా వాడుతుందన్నమాట. అంతేకాకుండా ఈ హీట్ మన ఇమ్యూన్ సిస్టమ్ని సూపర్ ఛార్జ్ చేస్తుంది. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. సో హీట్ ఎక్కువ ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఫాస్ట్గా వర్క్ అవుతుందన్నమాట. సరిగ్గా ఇదే టైంకి మనము మన ఇమ్యూన్ సిస్టమ్కి ఆపోజిట్గా ట్యాబ్లెట్స్ వేసి మన బ్లడ్ లేదా మన బాడీ టెంపరేచర్ని తగ్గించడానికి మనం చూస్తాం. ఇలా తగ్గించడం ద్వారా మనము బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాకి కానీ వైరస్కి కానీ లేదా ఏదైనా పెథోజన్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మరి ఈ టెంపరేచర్ ఎప్పుడు డేంజర్గా మారుతుంది? ఎప్పుడైతే మన బాడీ 39 to 40 degrees Celsiusకి రీచ్ అవుతుందో ఈ హీట్ మన బాడీకి డేంజర్. అంతేకాకుండా ఇలాగే 3 రోజుల నుంచి కొన్ని వారాల పాటు జ్వరం ఉందంటే ఖచ్చితంగా మనము మెడికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని రోజులు ఫీవర్ ఉండటానికి గల కారణం ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ దాంతో వర్క్ చేసి బ్యాక్టీరియల్ లేదా వైరల్ లోడ్తో గెలవలేకపోతుందని అర్థం. ఆ టైంలో మన ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్ కావాలి. అప్పుడు మనం మెడిసిన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం ఎప్పుడు పడితే అప్పుడు యాంటీబయాటిక్స్ ఇలాంటివి వేయకూడదు. దీని ద్వారా బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ పెరిగిపోతుందన్నమాట. అంటే నెక్స్ట్ టైం ఆ ట్యాబ్లెట్ వేసేటప్పుడు అది నీకు పనిచేయదు. ఈ టైంలో మనకి ఫిజిషియన్ ఏం చేస్తారంటే ఒక్కో టెస్ట్ కాకుండా అన్ని టెస్టులు, ఫీవర్కి కారణమయ్యే అన్ని టెస్టులని ఒకేసారి చేపిస్తారు. దీన్నే ఫీవర్ ప్రొఫైల్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ ద్వారా మనకి జ్వరం ఏ కారణం ద్వారా వచ్చిందో అనేది ఐడెంటిఫై అవుతుంది. ఇందులో వచ్చేవి కంప్లీట్ బ్లడ్ కౌంట్ అండ్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, సిరియాక్టివ్ ప్రోటీన్, డెంగ్యూ NS1, IgM అండ్ IgG, మలేరియా యాంటీజెన్ టెస్ట్, వైడల్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఇలా రకరకాల టెస్టులు కండక్ట్ చేసి ఫైనల్గా మనకి ఫీవర్ ఎందుకు వచ్చిందనేది ఐడెంటిఫై చేస్తాం. ఫీవర్ కోసం లేదా ఫీవర్ ఎన్ని రకాలుగా వస్తుంది, వీటికి కారణాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.